పైకేమో ఉప్పు నిప్పు, కానీ అక్కడ రాజకీయం చూస్తున్న వారికి మాత్రం ఏదో తేడా కొడుతుంది. పెద్ద నాయకులు సైలెంట్గా ఉండి కింది స్థాయి నాయకత్వాన్ని కీ ఇచ్చి వదులుతున్నారు. మాజీ మంత్రిపై ఓ కార్పొరేటర్ మాటలతో విరుచుకుపడుతుండటంతో హాట్ టాపిక్గా మారింది కరీంనగర్ రాజకీయం. సోషల్ మీడియా వార్ చివరికి రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. కేంద్ర మంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందా? పార్టీ శ్రేణుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పుతోందా? తెరచాటున అసలేం జరుగుతుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడొక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చర్చనీయాంశంగా మారింది. పైకి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ అంటేనే ఉప్పు నిప్పులా కనిపించే పరిస్థితి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో పరస్పర ట్రోలింగ్, రాజకీయ సభల్లో ఆరోపణలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు. కానీ కరీంనగర్ రాజకీయాల్ని నిశితంగా పరిశీలించే వారికి మాత్రం ఈ రాజకీయ పోరు వెనుక అసలు లెక్కేంటి అనే ప్రశ్న ఎప్పటినుంచో ఉంది. తాజాగా బీజేపీకి చెందిన 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డంతో ఆ ప్రశ్న మరోసారి తెరపైకొచ్చింది. ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో ఘాటైన పదజాలం ఉపయోగించడం గతంలో గంగుల కమలాకర్పై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ నేరుగా వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు వైరల్ కావడం, దీనికి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించి చివరకు కార్పొరేటర్ బండారి వేణు ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించే పరిస్థితి రావడం కరీంనగర్ రాజకీయాల్ని వేడెక్కించింది. పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో రాజకీయ వేడి పీక్స్కి చేరింది. అయితే ఇది కేవలం ఒక కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన చిన్న వివాదమా, లేక దీని వెనుక కరీంనగర్ రాజకీయాల్లో చాలా కాలంగా నడుస్తున్న అంతర్గత రాజకీయ లెక్కలేమైనా ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు చోరందుకుంది. ఎందుకంటే బండారి వేణు ఎపిసోడ్కి ముందు సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ట్రోలింగ్ నడుస్తోంది. బండారి వేణుకి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. బండారి వేణు కూడా దీనిపై తీవ్రంగా స్పందించడం, అక్కడి నుంచి గంగుల కమలాకర్ని టార్గెట్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం ఒక్కసారిగా రాజకీయ మంటలు రేపింది. ఒక ఆడియోపై మొదలైన సోషల్ మీడియా వార్ ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ స్థాయికి ఎందుకు వెళ్ళింది? అక్కడి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఘర్షణగా ఎందుకు మారింది? చివరకు పోలీసులు రంగంలోకి దిగి అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇదే ఇప్పుడు కరీంనగర్లో జరుగుతున్న అసలు చర్చ. ఇక ఇక్కడి రాజకీయ సమీకరణాల్ని పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన అంశం తెరపైకొస్తోంది. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బండి సంజయ్, గంగుల కమలాకర్ కాలక్రమంలో ఒకరు కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగితే, మరొకరు గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులే. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాష్ట్ర స్థాయిలో తీవ్రమైన రాజకీయ పోటీ ఉంది. కరీంనగర్కు వచ్చేసరికి లెక్క మారిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా బండి సంజయ్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఘాటైన విమర్శలు చేస్తారు. అయితే కరీంనగర్కి సంబంధించిన కొన్ని అంశాల్లో మాత్రం గంగుల కమలాకర్పై బండి సంజయ్ రాజకీయ దాడి ఆశించిన స్థాయిలో కనిపించలేదనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో బండి సంజయ్ బీఆర్ఎస్ పైనో, కేటీఆర్ పైనో వ్యాఖ్యలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల నుంచి కౌంటర్లొచ్చినా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నుంచి మాత్రం అనుకున్నంత రియాక్షన్ ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పక్క నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లాంటి నాయకులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలకు నేరుగా కరీంనగర్ వచ్చి ఘాటైన కౌంటర్లిచ్చిన సందర్భాలున్నాయి. కానీ గంగుల కమలాకర్ మాత్రం కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా మౌనం పాటించారని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తున్నాయి. బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, కేసుల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించిన సందర్భాల్లో కూడా గంగుల వర్గం నుంచి ఆ రేంజ్లో ఎదురుదాడి కనిపించలేదనే చర్చ జరిగింది.
అలాగే గతంలో గంగుల కమలాకర్పై వచ్చిన ఆరోపణల సమయంలో బండి సంజయ్ రాజకీయంగా ఎంతవరకు స్పందించారన్నది కూడా చర్చకొస్తోంది. ఇద్దరు నేతల మధ్య ఏదైనా రహస్య రాజకీయ ఒప్పందం ఉందా అనే అనుమానాలు కూడా కొందరికున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడతారు, మరికొన్ని సందర్భాల్లో మౌనం పాటిస్తారు. మరోవైపు కరీంనగర్ గ్రెనేడ్ బిజినెస్ కి సంబంధించి కూడా రాజకీయ ఆరోపణలు, విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలతో రాజకీయ నాయకులకు సంబంధాలు, వాటాలున్నాయని ప్రత్యర్థి వర్గాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం తీవ్రంగా ఢీకొంటున్నా కరీంనగర్లో పరిస్థితి తేడాగా ఉండడంతో ఒక్కోసారి పార్టీల క్యాడర్ కూడా అయోమయంలో పడుతోంది. కరీంనగర్లో కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయనే అనుమానాలున్న సమయంలో కార్పొరేటర్ బండారి వేణు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం, ముందస్తు అరెస్టులు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెండు పక్షాలు రెచ్చిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు. బండారి వేణు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఇచ్చిన కౌంటర్తోనే ఈ ఎపిసోడ్ ముగుస్తుందా, లేక బీజేపీ నుంచి మరింత ఘాటైన ప్రతిస్పందన వస్తుందా అన్న చర్చ నడుస్తోంది. గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగుతారా, బండి సంజయ్ స్పందిస్తారా, లేక ఇద్దరూ కీలక నేతలు జోక్యం చేసుకుని తమ పార్టీ క్యాడర్ని కంట్రోల్ చేస్తారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పైకి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యుద్ధం, లోపల చూస్తే రాజకీయ లెక్కలు, మధ్యలో సోషల్ మీడియా ట్రోలింగ్, ఇప్పుడు ఇంటి ముట్టడి వరకు వెళ్లిన వివాదం. అసలు ఈ ఎపిసోడ్లో చివరి సీన్ ఏంటి అనేదే ఇప్పుడు కరీంనగర్ ప్రజల్లో జరుగుతున్న చర్చ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయ ప్రయోజనాలే సమీకరణాల్ని నిర్ణయిస్తాయన్నది పాత మాట. మరి కరీంనగర్లో కూడా అదే రాజకీయ ఫార్ములా పనిచేస్తుందా? పైకి బద్ధ శత్రువుల్లా కనిపించే రాజకీయ ప్రత్యర్థుల మధ్య వాస్తవ సమీకరణాలు ఇంకేమైనా ఉన్నాయా? లేక ఇదంతా కేవలం రాజకీయ విశ్లేషణలకి పరిమితమా అన్నది కాలమే తేల్చాలి. పై స్థాయి నాయకుల మధ్య అండర్స్టాండింగ్ సంగతి ఎలా ఉన్నా బండారి వేణు ఎపిసోడ్తో కరీంనగర్లో రెండు పార్టీల మధ్య మంటలు రాచుకున్నాయి. సోషల్ మీడియాలో మొదలైన ఈ వార్ ముందస్తు అరెస్టుల వరకు వచ్చింది. ఇక్కడితో ఆగుతుందా, లేక రాబోయే రోజుల్లో మరింత భగ్గుమంటుందా అన్న చర్చ నడుస్తోంది. ఈ వివాదాన్ని ఎవరు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటారు, ఎవరి వ్యూహం ఫలిస్తుందన్నదే ఇప్పుడు అసలు సిసలు తెరచాటు రాజకీయం. కరీంనగర్ రాజకీయాల్లో గేమ్ మొదలైందా, లేక అసలు గేమ్ ఇంకా ముందుందా? Wait and watch.